జ్యోతిష్యం అందరికీ చిక్కిన ప్రశ్నే. ఫలితాలు రానంత వరకు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వే. ఒక్కోసారి గెలుస్తారంటారు, ఒక్కోసారి ఓడిపోతారంటారు. మరి కొందరు ఏమో లేదు గెలవచ్చు, లేకపోతే ఓడిపోవచ్చు. ఇలాంటి సందేహాలన్నీ వ్యక్తమవుతూ ఉంటాయి. బట్ వీటన్నిటికీ విరుద్ధంగా అంటే చాలామంది కూడా ఫలితాలు వచ్చిన తర్వాత అంటే రాజకీయ ఫలితాలు కానీ లేకపోతే ఎవరివైనా సరే వ్యక్తులు, వ్యవస్థలు ఎటువంటి సందర్భంలోనైనా చాలామంది జ్యోతిష్కులు వచ్చేసి ఫలితాలు వచ్చిన తర్వాత ఫలితాలు తారుమారైన సందర్భంలో నాలుగు ఖర్చుకుంటారు, లేదంటే క్షమాపణలు చెప్తారు. దానికి ఇంకా దిగజారి ఇంకా జ్యోతిషమే మానేస్తాము, చిలక జోస్యం చెప్పుకుంటాము ట్యాంక్ బండ్ మీద అని చెప్పిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. క్షమాపణలు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తున్నారు, కొంతమంది చెప్పడం లేదు. వీటన్నిటికీ విరుద్ధంగా భిన్నంగా మన ముందు ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పబ్లిక్ ఫిగర్ కూడా కాదు, సాధారణమైన వ్యక్తే. బట్ ఆయన చెప్పిన క్యాలిక్యులేషన్స్ 100/100, 100కి 100% నిజమయ్యాయి. దానికి ఉదాహరణ తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏర్పాటు చేయడం లేదు, కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అవ్వడం లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పిన వ్యక్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జగన్ రెండవసారి ముఖ్యమంత్రి కావడం లేదు అని కూడా చెప్పారు. ఘంటాపదంగా ఆయన ఒక్కడించారు. ఆయన మన ముందు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం కశ్యప్ గారు. నమస్తే. ఘోర ఓటమితో కూటమి ఓట్ల సునామీ ప్రపంచంలో కొట్టుకుపోయిన వైఎస్ఆర్సిపి నాయకులు, అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ జాతకంలో ఆయన తిరిగి కోలుకునే అవకాశం ఉందంటారా? ఈ ప్రముఖుల జాతక వివరాలు సాధారణంగా ఎవరికి ఇవ్వరండి. వారు పుట్టినరోజు, పుట్టిన ప్లేస్ తెలుస్తుంది, కానీ కరెక్ట్ సమయాలు ఎవరికి ఇవ్వరు. జగన్ గారి విషయంలో చూసుకుంటే నాకు 5 పొలిటీషియన్స్, ఒక 2 రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ 4 రకాల టైమింగ్స్ ఇచ్చారు. డేటు ప్లేస్ ఓకే, కానీ టైమింగ్స్ మాత్రం 4 రకాల టైమింగ్స్ ఇచ్చారు. నేను వాటిని కరెక్ట్గా చూసుకుని బర్త్ టైం కరెక్షన్ మెజర్ అని ఒకటి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం నేను చూసి ఇప్పుడు ఆయన ఎదురుగుండా ఉన్నారు కనుక కొన్ని లక్షణాలు, ఏ రకమైన లక్షణాలు ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేసి ఒక పాయింట్కి వచ్చి నేను వారికి చెప్పాను. నా లెక్క ప్రకారం ఇప్పుడు అందరూ ఆయనకి బుధదశ నడుస్తుంది, 19 సంవత్సరాల బుధదశ, ఆయనకి తిరుగులేదని చాలామంది జ్యోతిష్యులు చెప్పారు. కానీ నా అబ్జర్వేషన్, వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం నా క్యాలిక్యులేషన్స్ వచ్చింది ఏంటంటే ఆయనకి బుధదశ అయిపోయింది. 2023 మార్చి నుంచి ఆయనకి బుధదశ అయిపోయి కేతుదశ స్టార్ట్ అయింది. ఆ కేతుదశలో ఆయనకి డిక్లైన్ స్టార్ట్ అయింది. దానికి కారణం ఏంటంటే ఆయన నక్షత్రం రాహు నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, రాహు నక్షత్రం. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు, వాళ్ళ జీవితకాలం రాహుదశతో మొదలవుతుంది. ఆ రాహువు వారికి పురోగతినిస్తాడు, కానీ అదే కేతు దశలో అది తిరోగమనం చెందుతుంది. ఆయనకి 23 నుంచి కేతు దశ మొదలవటం వల్ల తిరోగమనం స్టార్ట్ అయ్యి అది పతనానికి దారితీసింది. ఈ విధంగా ఈ కేతు దశ ఆయనకి 7 సంవత్సరాల పాటు ఉంటుంది. ఆ 7 సంవత్సరాల పాటు ఆయనకి గడ్డు కాలం, కొంచెం ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఓకే, చాలామంది చెప్తున్న దాని ప్రకారం, విశ్లేషకులు కూడా చాలామంది విశ్లేషించారు. చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆయన జైలుకు కూడా వెళ్తాడు, జైలుకు వెళ్ళే సూచనలు చాలా దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. దాని మీద అంటే ఈ జాతకంలో ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? ఈ కేతు దశలో ఏం జరుగుతుందంటే కేతువు పాప పరిహారం చేపిస్తాడు, ధార్మికం వైపు నడిపిస్తారు. వారు ఏదైనా తప్పులు చేసింటే ఆ తప్పులన్నీ సరిదిద్దుకునేలాగా, ప్రవర్తించేలాగా ప్రయత్నం చేస్తాడు అన్నమాట. ఆ ప్రక్రియలో ఈయనకి ఇదివరకు ఉన్న సంచిత కర్మలు అంటారు, ఆ సంచిత కర్మలు అనుభవించవలసిన పరిస్థితి ఇంకా ఉంది కనుక, కొన్ని కేసులు అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి కనుక వాటిల్లో మళ్ళీ బంధన యోగం అనేది కనిపిస్తుంది. చంద్రబాబు రాజకీయ జీవితం కూడా చివరి దశకి వచ్చింది. ఆయన రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రాజకీయ జీవితం చర్మాంకం అని మనం పేర్కొనవచ్చు. కేసీఆర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, అంటే పార్టీ మీరు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా గెలవట్లేదు అని చెప్పారు. చంద్రబాబు కూటమితో ముందుకు వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. చంద్రబాబు గారికి రాశి విషయంలోనే చాలామంది చెప్పారు, పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి, లగ్నం ఎవరికి చెప్పలేదు. కానీ ప్రస్తుతం ఉన్న ఈ గోచారం వాటి బట్టి పరిశీలిస్తే నేను ఈ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు గోచార గ్రహస్థితులను బట్టి చెప్పాను. ఇప్పుడు ఈ సమయంలో గురుబలం, శుక్రబలం అనేది ఎవరికి లేదు. మన జరిగిన ఎలక్షన్స్లో శని ప్రభావం ఎక్కువగా కనిపించింది. శని ఎక్కువ గ్రూపులకి, సమూహాలకి అధిపతి కనుక
ఆ శని ప్రభావం ప్రజలందరి మీద ఎక్కువగా ఉండి ప్రజలంతా ఎక్కువ ఒకే సమూహంగా అయిపోయి ఈ కూటమి వైపుకి అనుకూలంగా మారారు. అదే సమయంలో జగన్ గారి వ్యక్తిగత జాతకం బాగలేదు కనుక ఆయనకి అంత డ్రబ్బింగ్ వచ్చింది. చంద్రబాబు గారి విషయం చూస్తే 50 నుంచి 55 వరకు కాలంలో 1950 నుంచి 1955 వరకు పుట్టిన వారికి వారి జీవితంలో 75 నుంచి 80 వరకు కొన్ని గండాలు ఆటంకాలు అటువంటి ఉన్నవి. అవి వారు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉంటే వాటిని బట్టి కరెక్ట్గా చెప్పచ్చు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రస్తుతం జరిగిన ఎన్నికల సమయాల్ని తేదీల్ని బట్టి చూస్తే ఈ ఏర్పడే ప్రభుత్వాలకి గురుబలం శుక్రబలం అనేది లేదు. అందుకోసం ఎంతకాలం వీరు ఈ అధికారం నిలబెడుతుంది అనేది కష్టం. దానికి కారణం ఏంటంటే వచ్చే సంవత్సరం మార్చిలో మళ్ళీ శని రాశి మారుతున్నారు, అలాగే రాహుకేతువులు కూడా మారుతున్నారు. 27 తర్వాత దేశం మొత్తం మీద ఈ రాజకీయాల్లో చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు ఎవరైతే ప్రముఖంగా ఉన్నారో కొంతమంది రాజకీయ నాయకులు వారు కనుమరుగైపోయే అవకాశం కూడా ఉంది. సో ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వానికి ఒక 2 సంవత్సరాల వరకు ఎటువంటి ఢోకా ఉండదు. ఆ తర్వాత కాలం చూసుకోవాలి. 2027 సంవత్సరంలో రాజకీయంలో పెను మార్పులు అనేవి వస్తాయి, దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటాయి అని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడబోతున్న సందర్భంలో ఈయన అంటే చంద్రబాబు మోదీతో ఉంటారా, లేకపోతే రాహుల్ పిలిస్తే కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారా? ఇందులో మరలా 2 విషయాలు ఉన్నాయి. కూటమి ఏర్పడింది జాతీయ స్థాయిలోను మన రాష్ట్ర స్థాయిలోను. రాష్ట్ర స్థాయిలో వీరికి రావాల్సిన రిజల్ట్ వచ్చింది, కానీ జాతీయ స్థాయిలో మోడీ గారికి రావాల్సిన రిజల్ట్ రాలేదు. నేను ఇదివరకే చెప్పాను, ఈ ఎన్నికలు జరిగే సమయంలో గురుబలం శుక్రబలం లేదు కనుక గురువర్గ జీవులకి అది పూర్తిగా ఫలితాన్ని ఇవ్వలేదు. మోడీ గారిది వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం కనుక, అనురాధ నక్షత్రం కనుక ఆయన గురువర్గంలోకి వస్తారు. ఆ గురువర్గానికి గురువు బలం లేక ఆయనకి రావాల్సిన మ్యాజిక్ నెంబర్ 272కి కొన్ని సంఖ్య తగ్గినాయి, 240 సీట్సే వచ్చినాయి. దానికోసం ఆయన వేరే వారి మీద ఆధారపడవలసి వస్తూ ఉంటుంది. ఇది చెప్పినట్టుగా మోడీ గారిది కూడా ప్రస్తుతం కుజదశ నడుస్తుంది. ఆయనకి కుజదశ 27 జూలై వరకు ఉన్నది. దాని తర్వాత రాహుదశ వస్తుంది. ఆ రాహుదశ కాలంలో ఆయన పదవి నుంచి తప్పుకోవటం కానీ తప్పించడం కానీ జరుగుతుంది. ఆ రకంగా జరిగే మార్గంలో ఈ కూటమిలో కూడా మళ్ళీ రకరకాల మార్పులు వస్తాయి. వచ్చే కాలంలో అంతా రాజకీయం 4 Ns మీద నడుస్తుంది. నరేంద్ర మోడీ, నారా నాయుడు గారు, నితీష్ కుమార్ అండ్ నితిన్ గడ్కరీ, ఈ 4 ప్రముఖ పాత్ర వహిస్తారు. ఆ తర్వాత వచ్చే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ బట్టి ఏదైనా జరిగే అవకాశం. ఇందులో 6కి స్థానం లేదంటారా? రాహుల్ గాంధీ గారిది కూడా జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి, కానీ ఆయనది మకర లగ్నం, ఆయనది రాజయోగ లగ్నమే. రాహుల్ గాంధీ గారికి కూడా 29 నుంచి రాజయోగం ఉన్నది. రాహుల్ గాంధీ గారు 29 ఈ రేపు నేను చెప్పిన మార్పుల ప్రకారం 27, 28 తర్వాత జాతీయ రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి. ఒకళ్ళిద్దరు ప్రధానమంత్రులు కూడా మారే అవకాశం ఉన్నది. బీజేపీకి కూటమి నుంచి కన్నా బీజేపీలోని అంతర్గత పోరుతో కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. ఆ సమయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని గతకాలం జనతా గవర్నమెంట్ తర్వాత ఎటువంటి పరిస్థితులు ఏర్పడినాయో అటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఆ తర్వాత 29 వచ్చే జనరల్ ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వటం, 2 సార్లు 2 టర్మ్స్ ప్రైమ్ మినిస్టర్ చేయడం కూడా జరుగుతుంది. దానికి కారణం ఇంకోటి ఏంటంటే రాహుల్ గాంధీకి ఆయుష్ యోగం ఉన్నది. తన తండ్రి తాతలాగా ఆయన అల్పాయుష్యుడు కాడు. ఆయనకి 75 సంవత్సరాల వరకు ఆయుష్ ఉన్నది. అందుకోసం ఆయనకి పదవి లేట్ అవుతుంది. ఆయనకి ఎంత పదవి లేట్ అయితే అంత ఆయుష్ పెరుగుతుంది. సో 29 తర్వాత ఆయన ప్రధానమంత్రి అవటం, 2 టర్మ్స్ చేయటం కూడా జరుగుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మళ్ళీ ఖచ్చితంగా 29లో ఏర్పాటు. ఓకే. అయితే ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ కూర్పు ఏదైతే ఉందో అది సాఫీగా ఉంటుందంటారా? ప్లస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్తో ఏమన్నా విభేదాలు తలెత్తే అవకాశం ఉందా? ఇప్పుడే చెప్పుకున్నాం 27లో మార్పులు వస్తాయని గ్రహగతుల వల్ల. ఆ వచ్చే మార్పుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ప్రముఖంగా ఉన్నారో వారు కొంతమంది ఉన్నారని చెప్పాను.
దాని ప్రకారం చాలా మార్పులు వస్తాయి. ఆ ప్రక్రియలో ఈ క్యాబినెట్ కూర్పు ఇప్పట్లాగే ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. మార్పులు తప్పనిసరిగా జరుగుతాయి. మంత్రులు కూడా చాలామంది మారుతారు. ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఎక్కువగా కొత్త వారికే మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నది. 2.5 సంవత్సరాలు ఏదైతే ఇదివరకు ఒక ఫార్ములా పెట్టారో ఆ ఫార్ములా కూడా మళ్ళీ అప్లై అయ్యి కొంతమంది 2.5 సంవత్సరాలకి మళ్ళీ వేరే మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఆ రకమైన ప్రక్రియలో జరిగే మార్పుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రముఖ పాత్ర వహించడానికి అవకాశం ఉన్నది. అయితే మీరు ఇందాక చెప్పిన 4N కీస్ ఎవరైతే ఉన్నారో దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా చేరే అవకాశం ఉంది. ఈయన జాతీయ రాజకీయాల్లో లేరు కదా. ఓకే, ఇన్ కేస్ అంటే మీరు పెను మార్పులు సంభవించవచ్చు 2027 జాతీయ స్థాయిలో మార్పులు జరుగుతాయి. జాతీయ స్థాయిలో రాజకీయాలు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి చుట్టూ జరుగుతున్నాయి. మెయిన్ హీరో లేనప్పుడు వేరే హీరో వస్తారు కదా. అప్పుడు దాన్ని బట్టి మళ్ళీ అఫిలియేషన్స్ మారుతాయి. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి ఫాలో అవుతూ ఉన్నారు. అప్పుడు మోడీ గారు అక్కడ ప్రముఖ పాత్రలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఫాలో అవుతారు? అది కూడా ఒక ప్రశ్న. ఈయన తనకంటూ ఒక సొంత దారి ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. మోదీ 2027 తర్వాత జరిగే రాజకీయ మార్పుల్లో భాగంగా, అంటే జాతకం ప్రకారం మీరు చెప్పిన దాని ప్రకారం, ఆయన జాతకం ప్రకారం 2027 నుంచి ఆయనకి రాహుదశ అని మొదలవుతుంది. సో దానివల్ల అక్కడ పెను మార్పులు అనేవి సంభవిస్తాయని చెప్తున్నారు కదా. అతను ప్రధానమంత్రిగా కాకపోతే వేరే వాళ్ళు ఎవరు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది? 2-3 వచ్చే అవకాశం ఉందని చెప్పాను. ఆ 4Nsలో ఒక Nకి మాత్రం అవకాశం ఉంది. ఇంకొక బయట వ్యక్తి కూడా వచ్చే అవకాశం ఉన్నది. వారి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ నా దగ్గర లేవు. ఆ డీటెయిల్స్ అన్నీ వస్తే మళ్ళీ చెప్పండి. ఓకే, ఆ 2027లోనే రాహుల్కి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఈ ఎన్నులను పక్కన పెట్టేస్తే రాహుల్ గాంధీకి 27లో ఛాన్స్ లేదండి. ఆయనకి కూడా ప్రస్తుతం కుజదశ నడుస్తుంది. 27 వరకు 27-28 వరకు ఆయన కుజదశ ఉంది. వేరే వాళ్ళని ప్రధాని చేయటంలో ఆయన ప్రముఖ పాత్ర వహిస్తాడు, కానీ తన సొంతంగా ప్రధాని అప్పుడు కాలేడు. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో మాత్రం అతను తప్పనిసరిగా ప్రధాని అవుతాడు. సో 2029 కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీగా అవతరించడం, ఆ ఇండి కూటమికి గవర్నమెంట్ ఏర్పాటు చేయవలసిన మెజారిటీ రావటం, రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే యోగం అప్పుడు సంభవిస్తుంది. తెలంగాణ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే, బీఆర్ఎస్ పోటీ చేసిన లోక్సభ స్థానాల్లో శూన్యం, ఏ స్థానం నుంచి కూడా గెలవలేదు. బీఆర్ఎస్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ జాతకం ఎలా ఉంది? అలాగే కాంగ్రెస్ ఇక్కడ చాలా పటిష్టంగా మారుతుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా బాగానే రాణించింది, 8 సీట్లు గెలుచుకుంది. రేవంత్ జాతకం ఎలా ఉండబోతుంది? అలాగే తెలంగాణలో రాబోయే కాలంలో తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? బీజేపీ బలపడబోతుందా ఇక్కడ? తెలంగాణ రాజకీయాల్లో జరిగింది ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీకి స్థాపించిన కేసీఆర్ గారు దాన్ని బీఆర్ఎస్గా మార్చుకోవడంలో ఒక బ్యాడ్ జరిగింది. తర్వాత కేసీఆర్ గారి జాతకం ప్రకారం ఆయన జీవితకాల సాఫల్యం పొందేశారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అయిపోయింది. ఇంకా ఆయన నాయకత్వంలో ఆ పార్టీకి మనుగడ లేదు. ఆ పార్టీలో ఎవరికి యోగం ఉందో, వారి కుటుంబంలో ఎవరికి యోగం ఉందో చూసుకుని వారి నాయకత్వంలోకి, నేతృత్వంలోకి ఆ పార్టీని తీసుకుని మళ్ళీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ పాలసీలు మార్చుకుంటే వారికి వచ్చే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో, నేతృత్వంలో వారికి అవకాశం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీలో పదవులు అనేవి ద్రౌపదీ దాంపత్యం లాంటిది. అందులో మత్స్యంత్రాన్ని కొట్టిన కర్ణుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అర్జునుడు లేక కర్ణుని కలుపుకున్నారు. కర్ణుని వారు కర్ణుడిగానే చూస్తున్నారు, కానీ అర్జునుడిగా చూడటం లేదు. ఆల్రెడీ అక్కడ పదవులు ఆశిస్తున్న ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు అందరూ ఉన్నారు. సూనర్ ఆర్ లేటర్ దే విల్ మేక్ దేర్ క్లెయిమ్. వచ్చే 6 మాసాల తర్వాత కొన్ని ఆసక్తికర పరిణామాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటాయి. మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్లో కేసీఆర్ నాయకత్వంలో కాకుండా వేరే వాళ్ళ నాయకత్వం అయితే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్కి మనుగడ ఉంటుంది అని చెప్పన్నారు. ఎవరై ఉంటారు వాళ్ళు? వారి డీటెయిల్స్ నా దగ్గర లేవు. వారి కుటుంబం నుంచి ప్రముఖంగా 3 ఉన్నారు కదా, కేటీఆర్, కవిత, హరీష్. వారి వ్యక్తిగత వివరాలు ఎవరైనా ఇస్తే, ఇదివరకు కొంతమంది నన్ను అడిగారు, ఇస్తానన్నారు, కానీ వారు ఇవ్వలేదు ఇంతవరకు.
ఇస్తే వారి జాతక పరిశీలన చేసి చెప్పగలం. ఒకవేళ బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారితే వాళ్ళకి పునర్వైభవం వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారుతుంది. అందులో సందేహం లేదు. మార్చుకుంటేనే వారికి మనుగడ ఉంది. ఓకే. తెలంగాణ రాష్ట్ర సమితిగా స్థాపించిన పార్టీ తెలంగాణ ప్రాదేశిక ప్రాపంచిక వ్యవహారాల కోసం ఏర్పడిన పార్టీ. దాన్ని దాటి బయటికి వెళ్ళేసరికి ఆ ఫలితం వాళ్ళకి రావటం లేదు. సో మళ్ళీ అది తెరాసగానే మళ్ళీ మనుగడ సాగించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చెప్పినట్టుగా రేవంత్ స్థానం, అంటే ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, బట్ ఆయనకి థ్రెట్ అయితే వాళ్ళ పార్టీ నుంచే ఉందని చెప్పి అంటున్నారు కదా. ఇన్ కేస్ ఆ థ్రెట్ వచ్చింది అనుకోండి, ఆ థ్రెట్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి రేవంత్ని గద్దె దించి ఒకవేళ ముఖ్యమంత్రి పదవిలో నుంచి ఆయన తప్పుకున్నట్లయితే ఆయన తిరిగి మళ్ళీ బీజేపీ పంచనో లేదంటే తను ఓన్గా ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఆయన జాతకంలో ఏమన్నా ఉన్నాయా? ఆయన పార్టీ మారే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? వ్యక్తుల గురించి ప్రస్తుతం చెప్పలేను, ఎందుకంటే వారందరి డీటెయిల్స్ నా దగ్గర లేవు కనుక చెప్పలేను. కానీ ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటే కొత్త కొత్త గ్రూపులు సమూహాలు కూడా ఏర్పడతాయి. ఓకే. అంతవరకు ఖచ్చితంగా చెప్పగలం. ఓకే. అయితే చాలా స్పేస్ ఉంది తెలంగాణలో మరొక పార్టీకి. ఒక పార్టీ మరొక పార్టీ రాదు, ఉన్న పార్టీల్లోనే మళ్ళీ గ్రూపులు ఏర్పడతాయి. ఓకే. ఉన్న పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీ. ఇన్ కేస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారితే టీఆర్ఎస్ కూడా భవితవ్యం అనేది కొత్త ఉంటుంది. కాంబినేషన్స్ కూడా వచ్చే అవకాశం. లేదంటే వార్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. బీజేపీకి కూడా అంత అవకాశం లేదండి. ఓకే. బీజేపీ విల్ బి ఏ మేజర్ రోల్ ప్లేయర్. అంతేగాని సొంతగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు తెలంగాణలో. మళ్ళీ ప్రాంతీయ పార్టీలతోనే ఎవరో ఒకళ్ళిద్దరు కలిసి ఇలాగే కూటమిలాగా ఏర్పాటు చేసుకుంటే అప్పుడు వారికి అధికారం వచ్చే అవకాశం. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.